నమస్తే. నువ్వు ఎటున్నారు? బాగున్నారంతా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. త్రిబుల్ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ పీక్స్కి చేరింది. ఆ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అండ్ ఇమేజ్ స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియాని రూల్ చేసేది ఖచ్చితంగా రామ్ చరణ్ అనుకున్నారంతా. అయితే ఆచార్య మూవీతో రామ్ చరణ్ పాన్ ఇండియా రూలింగ్కి గట్టి బ్రేక్లే పడ్డాయని చెప్పొచ్చు. త్రిబుల్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ తగిలించుకున్న రామ్ చరణ్ ఆచార్య మూవీతో ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకుంటే ఉన్న ఫలంగా ఉన్న చోటు నుంచే వెనక్కి వచ్చేసాడు. ఆచార్య మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్ లిస్ట్కే దడ పుట్టించింది. చివరాఖరికి డే 1 వసూళ్లు కూడా లేవు. రెండో రోజుకి సినిమా బాల్చి తన్నేసింది. రామ్ చరణ్ సినీ కెరీర్కే ఈ ఆచార్య మూవీ ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్కి అయితే అదొక భయంకరమైన పీడకలగా మారిపోయింది. దాంతో చరణ్ స్టార్డమ్ ఇమేజ్ మార్కెట్ పైన అనుమానాలు ముసురుకున్నాయి. త్రిబుల్ మూవీతో రామ్ చరణ్ సాధించిందేంటి అన్న క్వశ్చన్ అయితే రైజ్ అయింది. రామ్ చరణ్కి మెగా పవర్ స్టార్ అనే బిరుదును పక్కన పడేసి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ని తగిలించారు ఫ్యాన్స్ అంతా. నిజం చెప్పాలంటే గ్లోబల్ స్టార్ అనేది చాలా కామెడీగా ఉంది. ఆచార్య మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్కి పెద్ద బొక్క పడింది. త్రిబుల్ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి రాజమౌళి డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్, ఆ తర్వాత ఆయన ప్రమోషన్ స్ట్రాటజీనే కారణమని తర్వాత తేలింది. ఇకపోతే రామ్ చరణ్కి త్రిబుల్ మూవీతో వచ్చిన క్రేజ్ స్టార్డమ్ ఆ సినిమాతోనే ఆగిపోయిందని కూడా చెప్పొచ్చు. ఇకపోతే చాలామంది చరణ్ ఆచార్య మూవీలో కేవలం గెస్ట్ అపియరెన్స్ మాత్రమే ఇచ్చాడని చెప్తుంటారు. అయినా సరే ఆచార్య మూవీ మకిలి మాత్రం రామ్ చరణ్ని విడిపోవడం లేదు. ఇకపోతే త్రిబుల్ మూవీ తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో తన పాన్ ఇండియా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చూస్తుంటే ఈ మూవీ కూడా రామ్ చరణ్కి కలిసి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే మొదలెట్టి ఏళ్ళు గడిచిపోతున్నా సరే ఇప్పటికే 4 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా సరే రిలీజ్ ఎప్పుడో చెప్పలేని పరిస్థితి. అన్ని అపశకునాలే. ఆచార్య మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్ అవడంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం తన ఎఫర్ట్ మొత్తం పెట్టి పనిచేస్తున్నాడు. అయినా సరే డైరెక్టర్ శంకర్ దానికి పూర్తిగా సహకరించడం లేదు. మరి ఆయన మధ్యలో ఏముందో మనకైతే తెలియదు. ఇకపోతే శంకర్ డైరెక్ట్ చేసిన ఈ భారతీయుడు 2 కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. దాంతో ఈ గేమ్ చేంజర్కి మరింత ఇబ్బందులు తలెత్తాయి. గతంలో ఈ మూవీ నుంచి జరగండి అనే ఒక లిరికల్ సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. అది ఏమంతా మెప్పించలేకపోయింది. మెగా ఫ్యాన్సే దాన్ని తీసి చెత్తబుట్టలో పడేశారు. సినిమా మొదలెట్టి చాలా రోజులు అవడంతో ఏదైనా అప్డేట్ ఇవ్వండి, లేదంటే సాంగ్ రిలీజ్ చేయండి అని ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. దాంతో మూవీ మేకర్స్ రారా మచ్చ అని ఒక సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. అది కూడా ఏమంతా మెప్పించలేకపోయింది. అది చూసి మెగా ఫ్యాన్స్ కూడా తలలు బాదుకున్నారు. ఇది కూడా పోయినట్టేనా అనుకున్నారు. ఈ సాంగ్ అయితే ఏమంతా మెప్పించలేకపోయింది. మళ్ళీ సెప్టెంబర్ 30న ఫుల్ సాంగ్ని రిలీజ్ చేశారు. ఓవరాల్గా సాంగ్ ఎలా ఉందంటే పర్లేదు, బాగానే ఉందనిపించింది. ప్రోమోలో చూపించినంత దరిద్రంగా అయితే లేదు. ఇంకోటి జరగండి అనే సాంగ్ కంటే కూడా చాలా చాలా బెటర్గా ఉంది. అయితే సాంగ్కి తగ్గ కొరియోగ్రఫీ లేదనిపించింది. ఎంత లేదన్నా చరణ్ మంచి డ్యాన్సర్. చరణ్ గ్రేస్కి తగ్గ స్టెప్పులు పడలేదనిపించింది. కొరియోగ్రఫీ అయితే చాలా చండాలంగా ఉంది. ఇకపోతే సాంగ్లో సెట్టింగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. శంకర్ మార్క్ రిచ్నెస్ అయితే బాగా కనబడుతుంది. ఇదే సాంగ్లో చిరంజీవి ఇందిరా సినిమాలో వీణ స్టెప్ ఉందని చెప్పారు. మరి సాంగ్లో అయితే కనిపించలేదు. జస్ట్ ఒక ఫొటోస్ అయితే రిలీజ్ చేశారు. మరి సాంగ్ థియేటర్లో ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఓవరాల్గా సాంగ్ అయితే జస్ట్ ఓకే అంతే. ఇకపోతే ఈ గేమ్ చేంజర్ మూవీ చరణ్ స్టార్డమ్ అండ్ ఇమేజ్కి పెద్ద సవాలని చెప్పాలి. మరి రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఏ మేరకు మెప్పిస్తుందో. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ సబ్స్క్రైబ్ మాత్రం ఫ్రీ. ఒకవేళ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని మంచి వీడియోలు చేస్తా. ఓకే.